రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని ఐఎండీ తెలిపింది. 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అంచనాల కన్నా ముందే రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో ఈసారి విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకబోతున్నాయి. ఈరోజు ఆల్రెడీ కేరళ తీరాన్ని తాకినటువంటి రుతుపవనాలు కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాయి. మరి ఎప్పటి వరకు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది? ఆల్రెడీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆల్రెడీ కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి కదా, సో మన రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? ఈ రోజు కేరళ తీరాన్ని ఈ రుతుపవనాలు అనేవి ప్రవేశించాయి. ఒక విధంగా కేరళ భూభాగాన్ని అంతటినీ కూడా ఈ యొక్క రుతుపవనాలు అనేవి ఈ రోజు కవర్ అయ్యాయని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈ కేరళ తీరం నుంచి తెలంగాణ రావడానికి కూడా చూసుకున్నట్లయితే సగటున కేరళ తీరాన్ని 1 జూన్ కనుక తాకినట్టయితే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 10వ తారీఖు అవుతుంది, జూన్ 10వ తారీఖు అవుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక 8 రోజులు ముందస్తుగానే ఇవి రుతుపవనాలు అనేవి కేరళ భూభాగాన్ని తాకాయి. కాబట్టి ముందస్తుగానే ఈ సంవత్సరం మనకి ఈ యొక్క రుతుపవనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం రుతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని, ఇటు లక్షద్వీప్, అలాగే కొమరన్ ఏరియా, మాల్దీవుల్ని కూడా మొత్తం కవర్ చేసి, ఇటు చూసుకున్నట్లయితే తూర్పు ఇది అరేబియా సీ మొత్తం కూడా కవర్ అయ్యాయని చెప్పొచ్చు. సో రానున్న రోజుల్లో ఇంకా ఇవి మరింత పురోగతి చెంది ముందుకు కదలాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్, గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో వర్షాలు పడతా ఉన్నాయి. సో ఈ వర్షాలు ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? వర్షాల నేపథ్యంలో ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అటు అరేబియా సముద్రంలో కదలాడుతున్నటువంటి ఒక అల్పపీడనం అనేది దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ వైపు కదలాడిక అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది 3.1 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. సో ఈ యొక్క ద్రోణి కదలికల వల్ల మనకి ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమారు ఉత్తర తెలంగాణలో సుమారు 5 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇంకొక 5 జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలాగే ఎల్లో కలర్ వార్నింగ్స్ కూడా ఈ రోజు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నిర్మల్, నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల్, మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే కామారెడ్డి యొక్క జిల్లాలకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఈ రోజు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే అటు సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్లలో మాత్రం భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే భారీ వర్షాలు ఉన్నాయో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ సమయాల్లో అధికంగా వర్షపాతం అనేది నమోదవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమయాల్లో పంట కోతకు వచ్చిన పంటను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులు ఈ ఈదుడుగాలులతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రానిక్ పరికరాలకి ఆపరేట్ చేయకుండా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో ఉన్నటువంటి మోటార్స్ కానీ ఈవెన్ ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కూడా నిలవడం అనేది చేయరాదు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అనేది ఈ సమయాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ పరికరాలకు కూడా దూరంగా ఉండాలి. ఇంకా పశువుల మేపర్లు కానీ ఈవెన్ కాపర్లు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణంలో మాత్రం పశువుల్ని ఎత్తైన స్థలాలకి గట్ట ఈవెన్ ఎత్తైన శిఖరాల దగ్గర అనేది నిలబెట్టడం అనేది చేయరాదు. ఎందుకంటే ఉరుముల మెరుపులతో పాటు సహజంగా పిడుగు అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి పిడుగు అనేది ఎత్తైన శిఖరాల నుంచి భూమిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే మనం యొక్క నీడను పొందుతామో అక్కడే ఎక్కువ వ్యాపించి ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలనేసి సూచించడం కూడా జరుగుతుంది.
చూడొచ్చు. అయితే ఈరోజు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రానికైతే ఈ రుతుపవనాలు ప్రవేశించనున్నాయని అయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అరేబియన్ సీలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు మరికొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. ప్రజలంతా కూడా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.